ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు పోలీస్వి. సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా ముందుగా తెలిసేది పోలీసులకి, హాస్పిటల్ వాళ్ళకి. కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్స్ లో ఒక మెసేజ్ పెట్టు. ఎక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చినా ఆ మనిషి డీటెయిల్స్ నీకొచ్చేలాగా చేసుకో. అలాగే అన్ని హాస్పిటల్స్ కూడా మెసేజ్ పంపించు. ఓకే. ఇంకొక విషయం ద్వారకా, మనం మురారిని చాలా హ్యాపీగా ఉంచాలి. సంతోషమే సగం బలం అని అంటారు కదా, అందుకే తన కోపం వచ్చే పనులేవి చేయకూడదు. దానివల్ల అతని లైఫ్ స్పాన్ పెరగొచ్చు కదా. ఒకటి 2 రోజులు పెరిగినా ఆ టైంలో గుండె దొరికితే ఆపరేషన్ చేయించి మురారిని బతికించుకోవచ్చు కదా. అందుకే ముఖ్యంగా నువ్వు అత్తయ్యకి దూరంగా ఉండు. మీ తల్లి కొడుకుల ప్రేమ అస్సలు చూపించుకోవద్దు. యూర్ రైట్. ఉండు, నేనిప్పుడే అత్తయ్యకి ఈ జాగ్రత్తలు చెప్పేసి వస్తాను. అవంతి, రియలీ రియలీ యూర్ గ్రేట్. ఇంత టఫ్ టైంలో కూడా చాలా స్టడీగా థింక్ చేస్తున్నావు. జనరల్ గా ఆడవాళ్లు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారంట. అందుకే మగాడికి ఆడదాని తోడు అవసరమే గాని మగాడి తోడు లేకపోయినా ఆడది ఒంటరిగా బతికేయగలుగుతుందంట. నిజమే, కానీ నీ డామినేషన్ కి మా మేలిగా ఒప్పుకోదు కదా. సరే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తాను. అవంతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై వైఫ్. ఏం కంగారు పడాల్సిన పనిలేదు. బేబీ చాలా హెల్దీగా ఉంది, మూమెంట్స్ బాగున్నాయి. కానీ రాత్రిపూట కొంచెం నొప్పి అంటుంది డాక్టర్. అది కొంచెం హీట్ వల్ల కానీ ఏదైనా ఇంటి పని చేయడం వల్ల కానీ వచ్చుండొచ్చు. మ్యాక్సిమం రెస్ట్ అవసరం. ఓకే డాక్టర్, అమ్మ రెస్ట్ తీసుకోమనే చెప్తుంది, కానీ తనే ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, పనులు చేయొచ్చు, కానీ మరీ ఎక్కువగా చేయొద్దు. అవంతి, యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బేబీ ఆల్సో. ఓకే డాక్టర్. మెడిసిన్స్ లో ఓ టాబ్లెట్ యాడ్ చేస్తాను, ఈ రోజు నుంచి అది కూడా వేసుకోవాలి. మెడిసిన్స్ రాశాను, మళ్ళీ 20 days తర్వాత వచ్చి కనిపించండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏంటి, నా మీద కంప్లైంట్ చేస్తున్నావా? మరి నువ్వు కష్టపడేదే కాకుండా నా పాపను కూడా కష్టపెడితే నేను ఊరుకుంటానా? ఓ సర్లే, పెద్ద గొప్ప. ఏ ద్వారకా ఆగు, ఒక్క నిమిషం. ఏమైందా ఉంది? మనం ఇక్కడ రిసెప్షన్ లో చెప్పుంచితే మంచిది కదా. ఏమని? ఏదైనా డెత్ కేసెస్ గానీ యాక్సిడెంట్ కేసెస్ గానీ వస్తే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్తే. మురారి గురించా? అవును ద్వారకా, ఇక్కడ కూడా అలాంటి కేసెస్ వచ్చే అవకాశం ఉంది కదా. ఒకవేళ ఏదైనా వస్తే మనకి చెప్పమందాం. మురారికి కావాల్సిన హార్ట్ ఇక్కడే దొరుకుతుందేమో, ఎవరికి తెలుసు. నీ మరిది గురించి నీకొచ్చిన ఆలోచన నా తమ్ముడి గురించి నాకు రాలేదు. మరి వదినంటే అమ్మ తర్వాత అమ్మ కదా. పిల్లల గురించి అమ్మకే కదా ఎక్కువ అక్కర ఉంటుంది. సరే పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన
చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే కొడుకు కోసం దుర్గగారు ఎన్ని పూజలు చేస్తున్నారు. చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని తరా సాధ్యం తన మార్గం. అమ్మా, ఈ రోజుకి మృత్యుంజయ హోమం పూర్తయింది. నేల మీద భోజనం కూడా పూర్తయింది. ఇక ఆయుష్ హోమం ఒక్కటి మిగిలింది. అది కూడా మీ అబ్బాయిని తీసుకొచ్చి చేయించండి. అప్పుడు ఆ దేవదేవుడి దయ వల్ల మీ అబ్బాయి మురారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ ప్రాప్తిస్తుంది. అలాగే పంతులు గారు. స్వామి, నేను జీవితం అంతా కష్టాలు చూస్తూనే వచ్చాను. ఏ ఒక్క కష్టానికి బెదరలేదు. ఆఖరికి నేను మౌన పోరాటం చేసినప్పుడు కూడా వెనకడుగు వేయలేదు, భయపడలేదు. కానీ మురారి విషయంలో మాత్రం నాకు ధైర్యం సరిపోవట్లేదు స్వామి. వాడికి ఏం జరుగుతుందోననే భయం, నిలబడే ఓపిక కూడా లేనట్టుగా నిస్సత్తుగా అయిపోతుంది నా ప్రాణం. ఏ క్షణాన వాడికి ఏం జరుగుతుందో, ఎక్కడ వాడు కళ్ళు తిరిగి పడిపోతాడోనని చాలా భయంగా ఉంది. నువ్వే వాడిని కాపాడాలి స్వామి, నువ్వే కాపాడాలి. వాడు ఆరోగ్యం బాగైతే నేను ఒక రోజంతా కొంగు భిక్షాటన చేసి నీకు ముడుపు కట్టి నా మొక్కు తీర్చుకుంటాను. ఇంకా వాడి కోసం ఏం చెయ్యాలన్నా చేస్తాను. ఇక నా కొడుకు భారం నీదే. అయ్యగారు, పాపం దుర్గమ్మ కొడుకు కోసం పొద్దున్న తెల్లవారుజాము నుంచి గుళ్ళోనే ఉండి అర్చనలు, అభిషేకాలు, హోమాలు, నేల మీద భోజనం అన్నీ చేస్తుంది. చూసావా గోదావరి, దుర్గముఖంలో ఆందోళన. కొడుకంటే ఎంత ప్రేమో. కర్పూర ఆనందమంగళ నీరాజనం సందర్శయామి, అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నమస్కరోమి. అమ్మా, ఇది కాశీ విశ్వనాథుని విభూతి. ఇది నీళ్ళల్లో కలిపి మురారి చేత తాగించండి అమ్మా. అలాగే. మీరేం భయపడొద్దు. అన్నిటికీ ఆ మహాకాళేశ్వరుడే ఉన్నాడు. పరీక్షిస్తాడే తప్ప చెయ్యి వదలడు. వెళ్ళిరండమ్మా. అలాగే పంతులు గారు. అలాగే. ఏయ్ గోదావరి, గోదావరి, దుర్గా వెళ్ళిపోతుంది. పరిగెత్తికెళ్ళి ఆపవే. అలాగే అయ్యగారు. మేడం 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 2 minutes ఆగండి మేడం ప్లీజ్. అమ్మా దుర్గమ్మ. అరే చూడండి, మీరు నాకు చెప్పింది ప్రపోజలే కావచ్చు, అడిగింది హెల్పే కావచ్చు. నాకు కుదరదని కూడా చెప్పకుండా వచ్చేసానంటే దాని అర్థం ఒప్పుకుంటానని కాదండి. అసలు 1% కూడా నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని. నా నిర్ణయం ఏంటో మీకు అర్థమయ్యాక కూడా మీరింకా నా వెంట పడుతున్నారు ఎందుకు? అమ్మా దుర్గమ్మ, దయచేసి నేను చెప్పేది విను. ఏంటండి మీరు చెప్పేది? ఏ కష్టాలంటే మీ ఒక్కరికేనా? ఎదుటి వాళ్ళకుండవా? ఎంతసేపు మీ గురించి మీరు ఆలోచించుకుని ఎదుటి మనుషుల్ని ఇబ్బంది పెట్టడమేనా? నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో, అది ఎంత క్రిటికల్ గా ఉందో అది మీకు తెలుసా? తెలుసమ్మా. తెలుసా? నాకన్నీ తెలుసు. మురారి ప్రాణం మీదకొచ్చిందని, తనకి హార్ట్ ఆపరేషన్ చేయాలని అన్నీ తెలుసమ్మా. నీ కొడుకు కోసం నువ్వెంత తప్పించిపోతున్నావో తెలుసమ్మా. అన్నీ తెలిసి
మీరు నా వెంట పడుతున్నారా? తప్పట్లేదమ్మా, తప్పట్లేదు. నాకింకో దారి కనిపించటం లేదు. అది కాదండి, నేను మీ ఇంటి కోడలుగా ఎలా రాగలను? మీ ఇంట్లో ఎలా నటించగలను? ఇదేమి స్కూల్లో డ్రామా చేయడం కాదండి, నటించడానికి. అయినా నేనొచ్చి మీ కోడలుగా నటిస్తే మాత్రం మీ కష్టాలు ఎలా తీరుతాయండి? లేదండి, నేను రాలేను. దయచేసి నన్ను బలవంతం చేయకండి. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, ఆగమ్మా. అలా వెళ్ళిపోకమ్మా. నాకు నువ్వు తప్ప వేరే దిక్కే లేదమ్మా. ఏంటండి, మీరు నన్నే ఇంతలా వెంటపడి ఎందుకు వేధిస్తున్నారు? నేను కాకపోతే ఈ లోకంలో వేరే వాళ్లే లేరా మీకు సాయం చేయడానికి? మేడం, మీరు తప్ప ఇంకెవ్వరూ మా అయ్యగారికి సహాయం చేసేవాళ్ళు లేరు. అవునమ్మా, నాకు నువ్వు ఒక్కదానివి మాత్రమే, కేవలం నువ్వు ఒక్కదాని మాత్రమే నాకు సాయం చేయగలవు, నా కష్టం తీర్చగలవు. చాలా విచిత్రంగా ఉందండి మీరు చెప్పేది వింటుంటే. ఎవరికీ నమ్మసక్యంగా కూడా ఉండదు. సరేనమ్మా, నీకు నమ్మకం కుదరట్లేదు కదా, ఓ పంచి. ఒకసారి ఇప్పుడు నాతో జేకే హాస్పిటల్స్కి రా. వస్తే నీకు నమ్మకం కలిగిస్తానమ్మా. నువ్వు మాత్రమే నాకు సాయం చేయగలవని, నేనంటున్నది నిజమేనని నమ్మకం నీకు కలిగిస్తాను. హాస్పిటల్కి రావాలా? అవునమ్మా. ఒకే ఒక్కసారి అక్కడికొచ్చి చూడు, నీకు మొత్తం అంతా అర్థమైపోతుంది. అయ్యో, అది కాదండి. ప్లీజ్ అమ్మా. ఈ వయసులో నేనింతగా బ్రతిమాలుతూ నీ వెంట తిరుగుతున్నాను అంటే ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. ఒకే ఒక్కసారి హాస్పిటల్కి రా. ఒక్క అరగంట టైం నాకివ్వు ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. సరే, వయసులో పెద్దవారు, మీరింతగా ప్రాధేయపడుతున్నారు కాబట్టి వస్తాను. ఇక్కడ గాని అక్కడ గాని నా నిర్ణయం అయితే ఇదే. నేనిప్పుడు మీకు సాయం చేసే పరిస్థితుల్లో లేను. సరేనమ్మా, నేను చూపించే ఆ వ్యక్తిని చూసిన తర్వాత నీ నిర్ణయం ఏదైనా నేను అంగీకరిస్తాను. ముందైతే రా అమ్మా. సరే, పదండి. గోదావరి, బండి తీసుకురా. ఏంటండి ఇది? నేను ఎంత వద్దన్నా నన్ను బ్రతిమాలి మరీ ఈ హాస్పిటల్కి రమ్మన్నారు. నేను ఆ రోజు నీకు చాలా చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు ఏమీ వినిపించుకోకుండానే, ఏమీ చూడకుండానే వెళ్ళిపోయావు. ఆ రోజే నువ్వు పూర్తిగా వినుంటే నీకు మొత్తం విషయం అర్థమై ఉండేది. ఇప్పుడు లోపలికొచ్చి చూస్తే నిన్నెందుకు ఇక్కడికి రమ్మని పట్టుబట్టానో అర్థమవుతుంది. చూడండి, నాకున్న సమస్యలు చాలా పెద్దవి. ఇప్పుడు మీ సమస్యలు కూడా నాకు పరిచయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నా కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. నేను నా కొడుకుని ఎలాగైనా గెలిపించాలని ఆ దేవుడితో యుద్ధం చేస్తున్నాను. మీరక్కడికి కూడా వచ్చేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. అమ్మ దుర్గా, ఇక్కడి వరకు వచ్చావు. ఒక్కసారి లోపలికొచ్చి ఆ మనిషిని చూసి అప్పుడు నీ ఇష్టం వచ్చింది చేయమ్మా. ప్లీజ్ లోపలికి రమ్మా. అయ్యో సార్. రమ్. ఏమ్మా, జానకి ఎలా ఉంది? జానక? అమ్మా నర్స్, మా జానకి ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్. ఇప్పుడు మేము చూడొచ్చా తనని? వెళ్ళండి. సిస్టర్, నన్నెందుకలా చూస్తున్నారు? ఏం లేదు మేడం, లోపలికెళ్ళండి. పదమ్మా, పదమ్మా, పద. సార్ సార్, ఒక్క నిమిషం. జానకి ఎవరు సార్? ఆవిడ నేను చూడాలని ఎందుకు ఇలా ఆరాటపడుతున్నారు?
నేను నీకు ఎందుకు పరీక్షలు పెట్టాను, ఎందుకు నీ గురించి ఎంక్వైరీలు చేశాను అన్నీ తెలుస్తాయి. ముందు తనను ఒకసారి చూడమ్మా. వద్దు వద్దు రావద్దు, ఎవరు రావద్దు, రావద్దు, వద్దు, రావద్దు. అయ్యో రావద్దు, ఎవరు రావద్దు, వద్దు, వద్దు, రావద్దు, వద్దు, వద్దు, రావద్దు, ఎవరు రావద్దు, వద్దు, 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 మీకు దండం పెడతాను, నా దగ్గరికి రావద్దు. సార్ ఏమైంది? అమ్మా జానకి, భయపడకమ్మా, నేను మీ మావేనమ్మా. మావయ్య, 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 మావయ్య. అవునమ్మా, ఇంకెవరూ లేరమ్మా, నేనే ఉన్నాను, మీ మామయ్యనున్నానమ్మా. మావయ్య, నాకు భయం వేస్తుంది, పడుస్తాడేమోనని భయం వేస్తుంది మావయ్య. అమ్మ జానకి, నేను గోదావరి మాత్రమే ఉన్నామమ్మా, ఇంకెవ్వరూ లేరిక్కడ, భయపడకమ్మా. మావయ్య, దెబ్బలు గట్టిగా తగిలాయి, బాగా నొప్పి పెడుతుంది, గాయాలన్నీ మంట పెడుతున్నాయి. అమ్మా, ఇది హాస్పిటల్ కదా, డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు కదా, తగ్గిపోతుందిలేమ్మా, తగ్గిపోతుందిలే, తగ్గిపోతుందిలే. ఏమేంటి అచ్చన్నాలా ఉంది, ఎలా? మావయ్య, ఆయన ఎక్కడ మావయ్య? ఆయనకేం కాలేదు కదా? కళ్యాణరాములు బాగానే ఉన్నాడమ్మా, నువ్వేం కంగారు పడకు, కాసేపట్లో వచ్చేస్తాడమ్మా. నాకు తెలుసు మీరు అబద్ధం చెప్తున్నారని. నాకు కళ్ళు కనిపించకపోయినా ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలాయో, ఎన్ని అవస్థలు పడుతున్నారో నాకు తెలుసు. ఎందుకు మావయ్య, ఎందుకు మావయ్య? దేవుడు మాకి రాత రాశాడు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. అమ్మ జానకి, ఏడవద్దమ్మా, మన కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందమ్మా. మావయ్య, మావయ్య, అవునా? చాలా సంతోషం. ఈ కష్టాల్ని దెబ్బల్ని తట్టుకోలేకపోతున్నాను మావయ్య.
సార్. మీరు బయటికి వెళ్ళండి, మేడంకి ఇంజెక్షన్ ఇవ్వాలి. మీరెళ్ళొద్దు, వడస్తాడేమో మావయ్య. అమ్మా జానకి, అదేం లేదమ్మా. నీకు డాక్టర్ ఇంజెక్షన్ చేయమన్నారంట, నర్సు చేస్తుంది అంతే. అంతేనా? ఏం కాదు మేడం, ఇంజెక్షన్ చేస్తే బాగా నిద్రపడుతుంది. మీరు నిద్రపోండి, అన్నీ సర్దుకుపోతాయి, మీ నొప్పులు కూడా తగ్గిపోతాయి. అవునమ్మా, నీకు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఇంజెక్షన్ చేయించుకో, మేము బయట ఉంటాం, సరేనా? అలాగే అలాగే మావయ్య. నాకు విషయం అర్థమైంది, ఒక విషయం అర్థం కావడం లేదు. ఏమిటమ్మా అది? జానకి చూడ్డానికి అచ్చం నాలాగే ఉంది. ఆమెకి కళ్ళు లేవని అర్థమైంది. తన ఒంటి మీద గాయాలు చూసి మీ ఇంట్లో చాలా సమస్యలున్నట్టు అర్థమైంది. కానీ నేను జానకి స్థానంలో రావడం వల్ల మీ ఇంటి కష్టాలు ఎలా తీరుతాయో మాత్రం నాకు అర్థం కావడం లేదు.